ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతే సతే ఫలయ బ్రహ్మారి హరాయ త్రిగుణాత్మ సర్వగవతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు భద్రకాళి పలుకు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. ప్రజలందరికీ నమస్కారము. ఆగస్టు మాసం 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం. మరి ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉంది, నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వక్రసిద్ధి శనేశ్వరుడికి ప్రారంభమైపోయింది. ఇది 138 రోజులు పాటు నడుస్తుంటది. ఈ 12 గ్రహాలని ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా పవర్ చూపిస్తుంటది. ఈ వక్రసిద్ధి గ్రహస్థితి అనేది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి. కాబట్టి మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి యోగం ఎలా ఉంది, నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళ గురుదశ గురుబలం ఎంతవరకు వచ్చింది, గురుబలం ఎంతవరకు నడుస్తుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి, మరి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వ్యవసాయంలో కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఎలా నడవబోతుంది, ఏ సమస్య ఏమిటా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ 12 రాశుల్లో ఉండవలసింది గ్రహస్థితి, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం, లక్ష్మీ కటాక్ష యోగం, శని ప్రభావం, గురు ప్రభావం. ఇలాంటి ఈ 12 రాశుల్లో ఉండవలసిన ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా నడవబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి వృశ్చిక రాశి ఫలితాలు. ఆగస్టు మాసం ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం, స్థాన యోగ ప్రాప్తి. స్థానం అనగా ఇల్లు. మరి ఇలా జాతకంలో ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ ఎన్నో రోజుల నుంచి కలలు గడుకుంటూ సొంత ఇంటికి వెళ్ళాలని ఇలా మనసులో ఉన్న ఆశ నెరవేరాల్సిన టైం వచ్చేసింది. అతి దగ్గరలో సొంత ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా వీళ్ళు చేసే డిపార్ట్మెంట్లో కానీ వీళ్ళు చేసే పనిలో కానీ పై ఆఫీసర్ నుంచి కానీ చేసే ఉద్యోగంలో పెద్దవాళ్ళ ఎండీల నుంచి కానీ వీళ్ళకి ఒక మంచి బహుమతి అనేది వీళ్ళకి రాబోతుంది. స్థాన యోగం అంటే ఇల్లు, అది వీళ్ళకి ప్రాప్తి కలిగే యోగం ఉంది. మరి విద్యార్థులకి శ్రద్ధ అవసరం, కొంత వాళ్ళు చేసే ఓపిక ఉండాలి. వాళ్ళకి ఎక్కువగా జ్ఞాపక శక్తి చాలా అవసరం. జ్ఞాపక శక్తి ఉండాలి అంటే వాళ్ళు చేయాల్సిన సరస్వతి పూజా బలాన్ని చేసి సరస్వతి ఆకు, వీణా నరము లేని ఆకు అంటారు, అది వీణా నరము లేని ఆకు, అది ఆ ఆకుని తెచ్చుకొని మీరు మీ బుక్కులో పెట్టుకొని మీరు నిద్రించేటప్పుడు తలాబు దగ్గర పెట్టుకునేట్టుకైతే మీకు విద్యారంగంలో కానీ జ్ఞాపక శక్తి కానీ ధైర్య శక్తి కానీ మీకు దొరుకుతుంది. మరి ఆ వీణా నరము లేని ఆకు, సరస్వతి ఆకు మీకు కావాలంటే మమ్మల్ని ఒకసారి సంప్రదిస్తే మా దగ్గర దొరుకుతుంది. మరి అదే విధంగా ఎన్నో పనులు చేస్తూ ఎన్నో చేయాల్సిన కార్యక్రమాలను పూర్తి చేస్తూ చేతిగాడుకు వచ్చినవి కొన్ని చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బంది పడటం, మరి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషను, కొన్ని కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా రాబోతున్నాయి. మరి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కొన్ని బదిలీలు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి మీకు పెద్దవాళ్ళ నుంచి తల్లిదండ్రుల నుంచి ఆరోగ్యం చాలా వరకు జాగ్రత్త పడాలి. మరి వాహన యోగం ఉంది అంటే వాహనం కొనాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో ఉంది. ఆస్తులు కొనుగోళ్లు కానీ అమ్మటం కానీ
ఇలాంటి మీకు చేంజెస్ కొన్ని రాబోతున్నాయి. ప్రేమలో చలామణికి ఓర్పు చాలా అవసరం. ఆర్థిక సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి అధిక ఖర్చు ఎక్కువ చేయొద్దు. మీరు ఏ పనైనా చేసినా, ఏ కార్యక్రమం చేసినా దాని గురించి ఆచితూచి అడిగేయండి, ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో విధానాలు ఉన్నాయి. కాబట్టి మనం పోయే బాటలో పూలే ఉన్నాయి అనుకుంటాం. కాబట్టి రాళ్ళు కూడా ఉంటాయి. కాబట్టి మనకి గిట్టని మానవుల నుంచి కూడా కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి దానివల్ల కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కొత్త కొత్త వ్యాపారస్తులకి కొన్ని కార్యక్రమాలు, మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రైతులకు కానీ కొత్త కొత్త అవకాశాలు, కొంత అద్భుతమైన విజయాల్ని సాధించాల్సిన యోగం వచ్చేసింది ఈ నెలలో. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం షిరిడి సాయిబాబా ఆరాధన పూజా బలం చేయాలి. సాయిబాబా పూజా బలం చేసి ఆయనకి శనగలతో ప్రసాదం చేయాలి. శనగలతో ప్రసాదం చేసి ప్రజలకి మీరు పంచిపెట్టాలి. కాబట్టి ఆ విధంగా మీరు చేసినట్టుగైతే మీకు మనశ్శాంతి కలుగుతుంది. ఏ కార్యక్రమైనా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఓం నమః శివాయ. సర్వో జనా సుఖినో భవంతు.